మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. తెలంగాణలో నిరుద్యోగ సమస్య చాలా పెద్దగా కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వాలను కూడా నిరుద్యోగులని ఇబ్బంది పెట్టినే నోటిఫికేషన్లు ఇవ్వడంలో పేపర్ లీకేజ్లు చేసిన గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం కూడా వచ్చిన కాంచాలి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఇచ్చిన నోటిఫికేషన్ కూడా ఫిల్ చేయడంలో విఫలమవుతూ ఉంది. ఈరోజు నిరుద్యోగులు కూడా వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని ఇవ్వడానికి వస్తూ ఉన్న నెపంలో ఒకటి అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా చూస్తాను వీటిని? ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం అనేక సార్లు నిరుద్యోగులు రెచ్చగొట్టిండ్రు. ఎంతోమంది నిరుద్యోగుల ఆత్మ బలిదానాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలు వాళ్లకు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఏనాడు నిరుద్యోగులను గుర్తుకు రాలేరు. ఏ ఒక్క ఉద్యోగాన్ని నోటిఫికేషన్ ఇచ్చిన పాపన వలదు. ఒక ఇచ్చిన ఆరోగ్య నోటిఫికేషన్లు కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ ఎక్కడ కూడా ఫిలప్ అయిన సందర్భం లేదు. వాళ్ళ కుటుంబానికి 4-5 ఉద్యోగాలు వచ్చింది తప్ప తెలంగాణలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు లేవు. అది గుర్తించి మా రేవంత్ రెడ్డి గారు కోర్టులో ఉన్నట్టు కేసులన్నింటినీ కూడా క్లియర్ చేస్తుంటూ ఒక్కొక్కటి ఇలా దాదాపు 60,000 ఉద్యోగాల్ని మా 18 నెలల కాలంలో మధ్యలో ఒక 4-5 నెలలు ఇప్పుడు ఎన్నికల కోడ్ కారణంగా చేయలేం. సంవత్సర కాలంలోనే మేము 60,000 ఉద్యోగాల్ని నిరుద్యోగులకు ఇచ్చినాం. ఒక క్యాలెండర్ కూడా దానికి సంబంధించి రూపొందించినాం. ఈ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు, ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎట్లా వల్లనే ఇప్పటికి లోపలికి రాని పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ యొక్క విన్నపం మీరు తీసుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు ప్రజాప్రతినిధిగా మీరే ఉన్నారు. వాళ్ళు దరఖాస్తు ఇవ్వడానికి వస్తామనే నెపం కనబడుతుంది. వాళ్ళని ఇక్కడనే అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వాళ్ళని లోపలికి తీసుకొని మీరు వాళ్ళ యొక్క విన్నపాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు పూర్తి స్థాయి నమ్మకం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం మీద ఉంది. మేము ఇంతవరకు ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చేస్తున్నామో పూర్తి క్లారిటీ ఉంది. కొంతమంది పొలిటికల్ మోటివేటెడ్ నిరుద్యోగులు కావాలని చేస్తున్నటువంటి కుట్ర ఇది. నిరుద్యోగులకు తెలుసు, విద్యార్థులకు తెలుసు. విద్యార్థులకు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, నిరుద్యోగులకి ప్రభుత్వం ఏం చేస్తుంది, వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. కొంతమంది ఎవరో ఒకరిద్దరు పొలిటికల్ మోటివేటెడ్, వాళ్ళకి ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండి ఇంకా సంథింగ్ ఏదో ఉండి వాళ్ళని నడిపిస్తుంది తప్ప అసలైన నిరుద్యోగులు ఎవరు కూడా అలాంటి చర్యలు చేసుకుంటారని అనుకోను. ఎందుకంటే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిని. ఇలా గతంలో 10 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని. నాకు పూర్తి అవగాహన ఉంది యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, విద్యార్థులు ఏం జరుగుతుంది, నిరుద్యోగులు ఏం జరుగుతుంది. ఇది పూర్తిగా అబద్ధం. నిరుద్యోగులు పూర్తి విశ్వాసంతో వాళ్ళు చాలా చక్కగా చదువుకుంటారు. ఉద్యోగాల కోసం వాళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలో అట్లా అవుతున్నారు. అంటే కంచెలు తీసేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. కాకుండా ఇప్పుడు భారీగా ఎట్లా ఇక్కడే కనిపిస్తారు. ఎక్కడ కంచెలు పెట్టలేరు, కంచెలు ఉండవు, కంచెలు ఎక్కడ లేవు, కంచెలు ఉండవు. ఇలా మా గవర్నమెంట్ నోటిఫై అయిన వితిన్ 24 అవర్స్లో ప్రగతి భవన్ దగ్గర కంచెలు బద్దలు కొట్టినాం. ఈ రాష్ట్రంలో కంచెల సంస్కృతి ఉండదు. ఎక్కడ గాంధీ భవన్లో కూడా లేదు. ఒకరిద్దరు కావాలని న్యూ సెన్స్ పొలిటికల్ మోటివేటెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టి తప్ప నిరుద్యోగుల గురించి అణచివేయాలని, విద్యార్థులను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ఎప్పుడు చూడదు. ఇది విద్యార్థుల పక్షపాతి, నిరుద్యోగుల పక్షపాతి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడైతే స్థానిక ఎన్నికలలో నిరుద్యోగులు కూడా చేతవంతం కాండి, కాంగ్రెస్ పార్టీగా మీరే నిలబడండి, అపోజిట్గా మీరే నిలబడండి అని కూడా కొంతమంది పిలుపునిస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కాకుండా ప్రజాస్వామ్యంలో అందరికీ పోటీ చేసే హక్కు ఉంది, అందరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది. ఎవరు కూడా ఎన్నిక అవకాశం కూడా ఉంది. తప్పకుండా ఆల్ ది బెస్ట్ అందరికీ. ఇది ఏదైతే కొంతమంది పొలిటికల్గా వాళ్ళు ఏదైతే ప్రభావితమైన వాళ్ళు మాత్రమే ఇక్కడ కొంతమంది ఏదైతే వస్తూ ఉన్నారు. వినతి పత్రాలు ఖచ్చితంగా తీసుకుంటాం, ఎవరిచ్చినా కూడా తీసుకుంటాం. కాకుంటే కొంత లిమిట్ అయితే ఉంటుంది. అంతమందిని వేల మందిని లోపలికి రానియకుండా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా ఇద్దరిని లోపలికి పిలుచుకొని వాళ్ళ యొక్క దరఖాస్తు అయితే తీసుకుంటాం. ప్రజల పక్షాన ఉంటాం. ప్రజల కోసమే గాంధీ భవన్ వేచి చూస్తూ ఉంది. వాళ్ళ యొక్క ఏదైతే సమస్యలు ఉంటాయో సమస్యలు ఇక్కడికి వచ్చి దాదాపుగా కొన్ని లక్షల యొక్క దరఖాస్తులు తీసుకొని వాళ్ళని కూడా ఏదైతే సాల్వ్ అయ్యే దిశగా వెళ్తూ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్టు కూడా చెప్తా ఉన్నా. స్థానిక ఎన్నికల గురించి కూడా 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇప్పటికే ఉంటుందన్నట్టు కూడా పార్టీల వైజ్గా ఉంటుందన్నట్టు కూడా ఒక అనౌన్స్మెంట్ వస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి కనబడింది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, గాంధీ భవన్.